అంటే ఇక్కడ ప్రజలే ఇప్పుడు అదే బీసీ ఎస్సీ ఎస్టీలే మిమ్మల్ని కాదన్నారు. కాదంటే 40% ఓట్లు ఎవరు వేశారు? 40 మిగిలినాయి, 60 మంది అట్టుకొచ్చారు. 60 మంది అంటే 5%ఏ కదా సార్. ఎప్పుడు మీరు రాజకీయాల్లో 100% ఒకే సైడ్ ఉండవు సార్. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి 2 వర్గాలు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కానీ, ఆ గ్రామంలో ఒకే సామాజిక వర్గం ఉన్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా 2 గ్రూపులుగా విడిపోవడం కానీ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి ఓటు బ్యాంకు 45 నుంచి 50% లోపు. ఇవాళ 40% సాధించాం. అంటే 6 నుంచి 10% మేము కోల్పోయాం. గతంలో వచ్చినటువంటి 2014లో వచ్చిన 6% కోల్పోయాం. 2019లో వచ్చినటువంటి ప్రకారం చూస్తే 10% కోల్పోయాం. అంటే 10% అంటే 5% మా నుంచి బయటికి వెళ్ళిందంటే 5% అదనంగా వారికి పెరుగుతుందనే కదా అర్థం. సో 6% ఓటింగ్ అనేది చాలా సహజం. నేను ముందుగా ఇంట్రోలో చెప్పినట్టుగానే 2019లో తెలుగుదేశం వారికి వచ్చినటువంటి ఓటింగ్ కన్నా ఈరోజు మాకు ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. వారికి వచ్చింది 39.17, మాకు వచ్చింది 39.47. మీరు ఒక విషయాన్ని కూడా గమనించాలి. అనుమానాలు ఎందుకు వస్తున్నాయని మీరు అన్నారు సార్. ఎలక్షన్ అయిపోయిన రోజు ప్రకటించినటువంటి పర్సంటేజ్ ఎంత సార్? ఎలక్షన్ కమిషన్ వారు 79 పాయింట్ చేంజ్. తర్వాత రోజు ప్రకటించింది 82%. ఎలా వస్తుంది సార్ తేడా? ఓటింగ్ అయిపోయిన తర్వాత లెక్కేయరు 12 దాకా. అది వరకు ముందు రోజు ఎన్ని చోట్ల జరిగాయి సార్? రాత్రి 12 తర్వాత 40 నియోజకవర్గాల్లో జరిగింది. పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. అదే కదా చెప్పింది. ఓడిపోయిన ఓటింగ్ పర్సంటేజ్ చూడండి. 20,000 ఓట్లు, 20 లక్షల ఓట్లు తేడా మాకు. 20 లక్షల ఓట్ల తేడాతోటి 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాలు ఓడిపోయాం. మొత్తం ఉన్న ఓట్ల తేడా గమనించండి మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 1,40,00,000 ఓట్లు వచ్చాయి. ఏం తక్కువేం రాలేదు. సీట్ల రూపంలో మారినా ఓట్ల రూపంలో ఎక్కడా 40% తగ్గలేదు. 2014కి వారికి వచ్చిన దానికన్నా ఎక్కువ వచ్చింది. సో ఈ పార్టీ బలమైనటువంటి పార్టీ, తిరిగి గెలవడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు కలిగినటువంటి సమర్థత కలిగినటువంటి పార్టీ. నోటి దూల నాయకుల వలన నష్టపోయాం అనిపించట్లేదు. ఒక గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని చావలేదు అని మాట్లాడడం నోటి దూల కాదా? అది ఇప్పుడు గతంలో అదే నోటితోటి అదే వ్యక్తి కొడకలో అని బూతులు తిట్టినటువంటి చరిత్ర వారిది. అదే వ్యక్తి అదే నోటితోటి. ఆ రోజు ప్రతిపక్షంలో కాదు, అధికార పక్షంలో ఉన్నాం మేము. ఆ రోజు కొడక అని మాట్లాడినటువంటి పరిస్థితి. ఎంతమంది సార్? ఒకరా ఇద్దరా? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలామంది లాస్ట్కి లేడీస్ కూడా బూతులు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీలో. ఇది లేదా? అంటే అది మరి వాటికి గట్టిగా సమర్థవంతంగా జవాబు చెప్తేమో మాకు నోటి దూల, చెప్పలేకపోతేమో అసమర్థత. అంటే కారణం ఇక్కడ ఒకటే ఉంది. మొట్టమొదట మీ నాయకులు ఓ కొడాల నానినో, ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా వాళ్ళు తిట్టారు. అంటే ముందు మీరు నోరు జారబట్టి వాళ్ళు మేము కూడా జారగ